అండి, నమస్తే. నేను శాంతి. వెల్కమ్ టు శాంతి యూఎస్ఏ స్టోరీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి దోసకాయ పచ్చిమిర్చితో పచ్చి ముక్కలతో చట్నీ చేస్తున్నాను. టేస్ట్లో అయితే అస్సలు తగ్గేదే లేదు, చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. దీనికోసం పచ్చిమిర్చి, దోసకాయ, వెల్లుల్లి తీసుకున్నాను. ఇంతే, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకోవచ్చు. మన స్పైస్ లెవెల్స్ని బట్టి పచ్చిమిర్చి తీసుకోవచ్చు. ఇది కొంచెం కారంగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. కారం నచ్చిన వాళ్ళు కొంచెం పచ్చిమిర్చి క్వాంటిటీ తగ్గించి తీసుకోవచ్చు. ఇలా పచ్చిమిర్చి మనకు కావాల్సినన్ని తీసుకొని అవి తొడియాలు తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు వెల్లుల్లి కూడా పీల్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ ఫుల్ ఒక వెల్లుల్లిపాయ మొత్తం వేసేస్తున్నాను. దీంట్లో టేస్టే జీలకర్ర, వెల్లుల్లి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తాయి. మనం పచ్చి ముక్కల్ని మిక్సీ పట్టి తాలింపు పెట్టుకుంటాం కాబట్టి మనం వెల్లుల్లి, జీలకర్ర ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే టేస్ట్ అంత బాగా వస్తుంది. ఇలా వెల్లుల్లి కూడా పీల్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దోసకాయని కట్ చేస్తున్నాను. మనం దోసకాయ ఎప్పుడైనా చేదు చెక్ చేసుకోవాలి, లేదంటే కర్రీ మొత్తం స్పాయిల్ అవుతుంది. నేను తీసుకున్న దోసకాయ కూడా చేదే అయింది. అయినా కానీ ఈ పచ్చడికి చేదు దోసకాయ అయినా ప్రాబ్లం ఏం లేదు. ఎలా చేస్తున్నాను అనేది చూడండి. ఇది చేదు ఉంది కాబట్టి దీంట్లో సీడ్స్ అన్నీ తీసేయాలి. సీడ్సే చేదు ఉన్నాయి. దాంట్లో ఉన్న నార్మల్ దోసకాయ అయితే చేదేం లేదు, తొక్క చేదు లేదు, సీడ్స్ వరకు చేదు ఉన్నాయి. సో సీడ్స్ అన్నీ రెండిట్లో నుంచి తీసేసి ఇప్పుడు ఈ దోసకాయలను 2 to 3 టైమ్స్ మనం వాష్ చేసుకొని మొత్తం సీడ్స్లో అంతా లేకుండా లోపలంతా క్లీన్ చేసుకొని తెచ్చేసాను. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా, నేను పీల్ కూడా చేయట్లేదు దోసకాయని. చాలా హెల్దీ ఇది. ఇంకా మనం ఆయిల్లో ఫ్రై చేయడం అలా ఏం చేయట్లేదు కాబట్టి చాలా హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చు ఈ చట్నీ. ఇలా మనకు కావాల్సిన సైజులో ఎలాగో మిక్సీ చేసేస్తాం కాబట్టి కొంచెం పెద్ద పీసెస్గానే కట్ చేస్తున్నాను. కంపల్సరీ తొక్కతోనే చేసుకోండి. ఇది ఇలా అంతా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. దోసకాయలు చూసారు కదా, అన్ని ఈ సైజు ముక్కలు కట్ చేశాను. ఇప్పుడు మిక్సీలో మనం తొడాలు తీసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేశాను. అందులో వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ పీల్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ఉన్నాయి కదా, అవి మొత్తం యాడ్ చేశాను. ఈ చట్నీ మొత్తానికి సరిపడా 1 స్పూను సాల్ట్ యాడ్ చేశాను, 1 స్పూను జీలకర్ర యాడ్ చేశాను, చింతపండు యాడ్ చేశాను, ఒక చిన్న నిమ్మకాయ సైజులో చింతపండు యాడ్ చేశాను. ఇక్కడ వచ్చేసి చట్నీలో మనం టొమాటోసు, వేరుశెనగ గుండ్లు ఏం వేయట్లేదు కాబట్టి మనం దీంట్లో యాడ్ చేసిన చింతపండుతోనే మరి కారం ఘాటు తగ్గుతుంది. ఇవి కొంచెం కచ్చా పచ్చాగా మిక్స్ అయిన తర్వాత ఈ దోసకాయ ముక్కలు తీసుకొని పల్స్ మోడ్లో 2 టైమ్స్ పల్స్ లాగా చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా నేను చూపిస్తాను చూడండి. మరీ స్మూత్గా కాకుండా ఇది నార్మల్గా మనం మిక్సీ చేస్తే మెత్తగా అయిపోతుంది. పల్స్ ఉంటుంది కదా, రివర్స్లో మిక్సీ చేసుకుంటే అలా వస్తుంది. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టేస్తున్నాను. ఎంత తక్కువ ఆయిల్ వీలైతే అంత తక్కువతో పెట్టుకోవచ్చు. మనం ఆయిల్ అసలు అవసరం లేదు, అలా పచ్చిగా అయినా తినేసేయచ్చు తాలింపు లేకుండా. నేను పిల్లలకు పెడతాను కాబట్టి తాలింపు యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, మినప్పప్పు అన్నీ యాడ్ చేశాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న చట్నీని దీంట్లో యాడ్ చేయాలి. ఇదైతే టేస్ట్ చాలా బాగా వస్తుంది. కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి. ఇదంతా యాడ్ చేసిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తాను నేను. సాల్ట్ చెక్ చేసుకోండి, సాల్ట్ తగ్గితే యాడ్ చేసుకోండి, లేదంటే సాల్ట్ ఫస్ట్ మిక్సీ చేసేటప్పుడు యాడ్ చేసిందే సరిపోయింది. నాకు తగ్గింది, అందుకని కొంచెం సాల్ట్, పసుపు యాడ్ చేసి ఒక గుప్పెడు కొత్తిమీర కట్ చేసి పెట్టుకొని యాడ్ చేశాను. ఇవంతా ఇలా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇది ఇలా మనం మిక్స్ చేసుకుంటూ ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. దోసకాయతో మనం చాలా వెరైటీస్ చేసుకుంటాం కదా. దోసకాయ కర్రీ, చికెన్లో దోసకాయ వేస్ట్ చేస్తాము, మటన్లో వేస్ట్ చేస్తాము. ఈ పచ్చడి కూడా మనకి ఫంక్షన్స్లో పెట్టేవి ఈ ప్రాసెస్లోనే. వేరుశెనగ గుండ్లు కూడా మిక్సీ వేసి పెడతారు, అదొక ప్రొసీజరు. ఇది వచ్చేసి అన్ని పచ్చి ముక్కలతో చేసే పచ్చడి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. దీంట్లో సర్వ్ చేసే ముందు కొంచెం ఆనియన్స్ మిక్స్ చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది.